నటి మాధవీలతపై వెనక్కు తగ్గారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మాధవీలతపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక లైన్ దాటి మాట్లాడారు. కొంత అసభ్యకర పదజాలను ఉపయోగించారు. దీంతో మాధవీలతకు సారీ చెప్పారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మాధవీలతపై అలా మాట్లాడడం తప్పే అని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. వయసు ప్రభావం, ఆవేశంలో మాట జారాను అని జేసీ ప్రభాకర్ రెడ్డి తన మాటలను వెనక్కు తీసుకున్నారు. మహిళలంటే నాకు చాలా గౌరవం, నా మీద కామెంట్స్ చేసిన వాళ్ళంతా ఫ్లెక్సీగాళ్లే అంటూ జేసీ మాట్లాడారు. నేనేంటో తాడిపత్రి ప్రజలకు బాగా తెలుసు, అందరికీ తెలియాల్సిన అవసరం లేదు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. డిసెంబర్ 31న మహిళలకు పార్టీ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఓన్లీ ఫర్ విమెన్ పేరుతో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొనొద్దు అంటూ మాధవీలత రియాక్ట్ అయ్యారు. ఒక వీడియో చేసి పెట్టారు. మాధవీలత యామిని కూడా రియాక్ట్ అయ్యారు. అయితే మాధవీలతపై బూతులతో విరుచుకుపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మాధవీలతపై తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు. ఇది వివాదంగా మారింది. మాధవీలతపై తాడిపత్రి మహిళలు కూడా కేసు పెట్టారు. అయితే మాధవీలత ఈ విషయంపై మహిళా సంఘాలకు ఫిర్యాదు చేస్తాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాను అని మాధవీలత కూడా ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలతకు క్షమాపణలు చెప్పారు. వయసు ప్రభావం రీత్యా ఆవేశంలో మాట్లాడాను, నా మాటలను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. ఒకసారి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. తప్పు చేశాను కాబట్టి తప్పు చేసినని చెప్పి వీళ్ళందరూ అంటారన్నాను. నేను తప్పు చేసి అదే ఒక మాట అన్నా అమ్మాయిని మంచిది కాదు, ఎందుకంటే ఆవేశము ఓవర్ ఎక్సైటెడ్ అయినా. నాకు ఆ అమ్మాయిని అంటే ఏం రాదు పాపం, అమ్మాయిని అంటే నాకేం రాదు పాపం. కార్యకర్తగా కానీ కొన్ని మాటలు చెప్పకూడదు దయచేసి. నేను నాకు వయసు 72 సంవత్సరాలు, ఆవేశం ఎక్కువ, మీ అందరికి తెలుసు. ఆవేశంలో పొందింది, అది మాట్లాడింది కావాల్సింది కాదు. సో ఐ అపాలజైజ్ దట్ గర్ల్ హూఎవర్ ఇట్ ఈస్ షీ. ఎవరు బతుకు తీరు ఉంటుంది పాపం, మంచిది కాదు. స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి. కానీ ఈ రాజకీయ నాయకులందరూ మాట్లాడతారు చూడే, ఎట్లంటే మాట్లాడదండి, మంచిది కాదు. మీకు ఎప్పుడు పూలు పండ్లు, ఒక ఆయన మాట్లాడతాడు, ఆయన కథ చాలా ఉంది. సత్యసాయి వాటర్ వర్క్, దాని మీద నేను స్ట్రైక్ చేస్తా. ప్రజల సొమ్మది ఏమనంటే మేము ఇప్పుడు చేసుకోవాలన్నా కష్టపడి పోస్టర్లు, పూలు, దండలు, పండ్లు ఇవన్నీ ఎవరికంటే ఎస్పెషల్లీ ఆ పోస్టర్లు వేసుకుంటారే, నాకు బాగా తెలుసు. మేమే డబ్బులు ఇచ్చి ఇలాంటి వాళ్ళు ఫోటోలు కింద పెట్టి స్వాగతాలు సుస్వాగతాలు. ఏమప్పా ఎవరు ఊరుకుంటారా? అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు మా తమన్నా వస్తుంది, అమ్మా మీ బంగారు ఎవడన్నా కుదో పెట్టుకుంటే మాకు చెప్తే మేము విడిపించి ఏం చేస్తారు, వాళ్ళు కట్టిన డబ్బులు వడ్డీ అన్ని కట్టుకొని మీకు మిగిలితే ఇస్తారు. ఈ పోస్టర్లన్నీ అడ్వర్టైజ్మెంటే. మన ఎవడో ఏమైనా చూస్తాడే, ఎవడో పామిడి కాడి నుంచి వేసినారమ్మా పోస్టర్లు. ప్రజల్లోకి పోండి, ప్రజల్లేకపోతే గుర్తిస్తారు. అంతేగాని నేనేదో ఇన్సిడెంట్ జరిగితే ఏదేదో మాట్లాడుతున్నారు. నేను చెప్పాలంటే చాలా చెప్తాను, అవసరం లేదు. ఒక ఆయన అంటాడు, నువ్వు వద్దరు కూడా పార్టీ లేకపో చూడు, మీరంతా ఎవరు యాడ్ బర్రని ఏదో తగ్గుతుంది, ఆ పార్టీలు ఆ పార్టీలు ఉంటే నాయకులు అవుతారు. దోస్ వార్ విత్ ద పబ్లిక్, వాడికి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు, అవసరం లేదు. 16,000 మంది అమ్మాయిలు వచ్చారు, ఎవరిని చూసి ఎవరిని నమ్మి. నన్ను నాకు 72 సంవత్సరాలు
నా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా చిన్నారులు, నా మనవరాళ్ళు అలా ఫీల్ అవుతారు కాబట్టి నన్ను ఆదరిస్తారయ్యా. చేయండి మీరు కూడా. ఏదో మాట్లాడతారు, ఎప్పుడో ఒకసారి పిలిపించారు ఉండకూడదు అని. రండి, రేపు సంక్రాంతి ఉంది, బాబు గారికి చేయండి. ఏ ఫెస్టివల్ చేస్తున్నారు? ఒక్క ఫెస్టివల్ అన్న చేస్తున్నారు? దయచేసి రండి. ఎన్ని దేవరాలు పట్టుకున్నా మొత్తం పోతే ఆయన ఒక ఆయన వచ్చి స్ట్రైక్ చేస్తాడు, ముస్లింతో పని చేయకూడదు. ఎంత దారుణమైన. వెరీ సారీ. మరి వాళ్ళని ఏమనాలా? ఇవన్నీ ఏమీ తెలియదు మీకు. మాట్లాడిందే. నేనంత నీచుడిని కాదు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవసరం లేదు. ధైర్యంగా మాట్లాడతా, ధైర్యంగా ఉంటా. ఎస్, నాకు జనం ఉన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలతపై మాట్లాడిన మాటలను ఆయన వెనక్కు తీసుకుంటున్నాను అని అంటూ ఉన్నారు. మరికొంతమంది నేతలను మాత్రం ఆయన విమర్శించారు. ఫ్లెక్సీ స్టార్స్ అంటూ మరికొంతమందిని విమర్శించారు. అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలతపై చేసిన వ్యాఖ్యలు ఏంటి ఇప్పుడు చూద్దాం. నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు. ఆడ సారా అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూశారా మీరు? ఉత్తపిత్తలుండి రోజా చేసుకుంటున్నారు. అట్లా అమ్మాయే చెప్పేది. రేటు ఉన్నాయి కదా బీజేపీలో, సబ్ కాస్ట్, బజరంగ్ దళ, ఏంటంటే ఉన్నాయా, విశ్వ హిందూ పరిషత్. మంచి అమ్మాయినైనా పెట్టకూడదా? దానికే పేరు లేదు. అదే ఒక పెద్ద. మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగినారు. గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమణి ఇల్లు వాడినారు. మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జితుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఉత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది. ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తున్నారు ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు? సిగ్గుందా మీకు? సిగ్గుందా? ఇంకొక ఆయన వచ్చిండు, తెలుగుదేశం ఉండే, మళ్ళీ ఇట్టపోయి ఆడ ఉంది. వీళ్ళు బతుకు తెరుగు కోసం ఏదో పాటు పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలకి మీరు చెప్పిస్తారా? మీకేం లేదా? నీతి నియమం లేదా? ఎందుకు లేదు? థర్డ్ జెండర్ అంటారు. థర్డ్ జెండర్ వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు. బస్సు కాల్చారు, ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. నా మీద నమ్మకం. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ రోజు మాట్లాడిన మాటలు ఇవే. జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహిస్తున్న పార్టీకి వెళ్ళొద్దు అంటూ మహిళలకు పిలుపునిచ్చారు మాధవీలత. ఈ నేపథ్యంలో మాధవీలతపై పరుష పదజాలాన్ని, బూతులనే తిట్టారు. పరుష పదజాలం కాదు, బూతులనే తిట్టారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ ఈరోజు మాట్లాడారు. మా ప్రతినిధి చల్లనాయుడు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. చల్లనాయుడు, ఆ రోజు తిట్టడం ఎందుకు, ఈరోజు వెనక్కి తీసుకోవడం ఎందుకు? వెనక్కి తీసుకున్న తర్వాత వివాదం సద్దుమణిగిందా? ఆయన వెనక్కి తీసుకోవడానికి కారణం మాధవీలత కేసు పెడతారేమో అని ఉద్దేశంలోనే ఇప్పుడు సారీ చెప్పారా జేసీ ప్రభాకర్ రెడ్డి? రోహిత్, ఏదైతే ఉందో జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలత ఎపిసోడ్ అనేది పెద్ద ఎత్తున సంచలనం రేపింది. ఇదంతా మొత్తం ఈ ఆంధ్ర జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏదైతే ఉందో జేసీ ప్రభాకర్ రెడ్డి 31st నైట్ జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ కి మహిళలు రావాలి అంటూ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో మాధవీలత రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా కొంచెం ర్యాష్ గా రియాక్ట్ అయినటువంటి నేపథ్యం. ఇదంతా మొత్తం ఎపిసోడ్ గా జరిగినటువంటి నేపథ్యంలో ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి నా గురించి చంద్రబాబు నాయుడుకు తెలుసు, తాడిపత్రి ప్రజలకు తెలుసు అని చెప్తూనే ఇది ఏదైతే ఉందో ఒక ఆవేశంలో మాట్లాడాను కాబట్టి ఆ అమ్మాయి విషయంలో అలా మాట్లాడి ఉండకూడదు అన్నట్టుగా రెస్పాండ్ అయ్యారు. అయితే ఇదంతటికీ మాత్రం ఇక్కడికి పులి స్టాప్ పడినట్టుగానే కనిపిస్తుంది. అయితే మాత్రం మొత్తం మీద జేసీ ప్రభాకర్ రెడ్డి రియాక్షన్ అనేది మరొకసారి, ఎందుకంటే ఆయన అపాలజీ చెప్పినట్టు నేపథ్యంలో మొత్తం ఎంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే మాధవీలత కేసు పెడతారా లేదంటే ఇంకా
పార్టీ ఇంటర్నల్ గా ఏం జరిగింది అనేది మాత్రం కాస్త పక్కన పెడితే మాత్రం మొత్తానికి అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటువంటి కార్యక్రమం మహిళలు అయితే నన్ను నమ్మి దాదాపు 16,000 మంది ఆ రోజు వచ్చారు. ఖచ్చితంగా నేను ఎందుకంటే మహిళలకు నేను రక్షణ ఇవ్వగలను, అక్కడ వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోగలను అనే ఉద్దేశంతోనే నన్ను నమ్మి వచ్చారు కాబట్టి ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. ఇదే కాకుండా రాబోయే కాలంలో సంక్రాంతి కావచ్చు, దసరా కావచ్చు, గతం నుంచి ఎప్పుడైతే ఉన్నాయో ఇవన్నీ ఫెస్టివల్స్ కి నేను ఇటువంటి ఒకటే నా ఉద్దేశం అయితే తాడిపత్రి ప్రజలకు ఒక ఎంజాయ్మెంట్ ఇవ్వాలి, వారికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వాలి అనే ఉద్దేశం. అంటే జేసీ ఇప్పుడు సారీ చెప్పడంతో వివాదం సద్దుమణిగినట్టేనా? ఆల్మోస్ట్ దీనికి ఇక్కడికి ఫుల్ స్టాప్ పడినట్టుగానే అయిపోతుంది. ఎందుకంటే ఇంకా మాధవీలత కూడా కేసు పెడతారా లేదా అనేది మాత్రం కాస్త పక్కన పెడితే జేసీ పెద్ద మనిషి ఒకవేళ ఇక్కడ అపాలజీ చెప్పినటువంటి నేపథ్యంలో మాధవీలత కూడా ఇంకా అక్కడ కొంచెం స్టాప్ అవ్వచ్చు అని చెప్పేసి చాలా మంది బీజేపీ నాయకులు కూడా చెప్తున్నారు. అక్కడ నుంచి రియాక్ట్ అవ్వకపోవచ్చు, ఆమె ముందుకు వెళ్ళకపోవచ్చు అని కూడా బీజేపీ నాయకులు చెప్పినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి రియాక్ట్ అవ్వడం అనేది ఇప్పుడు చర్చ. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అలా మాట్లాడి ఉండకూడదు ఆ అమ్మాయి విషయంలో అని చెప్పేసి ఒక వయసు రీత్యా ఒక ఫ్లోలో ఆవేశం ఎక్కువ, ఆవేశంలో మాట్లాడానని కూడా మనకు క్లియర్ గా ఆయన వాయిస్ లో వినొచ్చు మనం. ఇటువంటి పరిస్థితుల్లోనే దీనికి పూర్తిగా ఫుల్ స్టాప్ పడి మాధవీలతపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వెనక్కి తీసుకున్నారు. మాధవీలత బీజేపీతో ఉన్నాను, స్వయం ప్రకటిత కార్యకర్తనని మాధవీలత అంటూ ఉన్నారు. సో మాధవీలతను అంటూ ఉన్న క్రమంలో కొంతమంది బీజేపీ నాయకులపై కూడా పరుష పదజాలను ఉపయోగించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దానిపై మంత్రి సత్యకుమార్ రియాక్ట్ అయ్యారు. ఈ రోజు కూడా కొంతమంది పై ఫ్లెక్సీ స్టార్స్ అంటూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. దీనిపైన ఎవరైనా రియాక్ట్ అవుతున్నారా? అదే రోహిత్, ఇప్పటికైతే మాత్రం మాధవీలత అంశం అయితే ఇక్కడికి జేసీ ప్రభాకర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు కాబట్టి ఇక్కడికి స్టాప్ అయిందని చెప్పుకోవచ్చు. మిగతా అంశాలు ఏదైతే ఉందో ఇప్పుడు మంత్రి సత్యకుమార్ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వయసు రీత్యా తను మాట్లాడి ఉండకూడదు, వయసును బట్టి మాట్లాడాలని కూడా సత్యకుమార్ మాట్లాడినటువంటి పరిస్థితి. ఇవన్నిటిని మళ్ళీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలా తీసుకుంటారు అనేది ఒకవైపు, మరోవైపు బీజేపీ నాయకులు కూడా. ఎందుకంటే మెయిన్ ఇప్పుడు మాధవీలత దగ్గర నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గర అక్కడే ఈ ఇష్యూ అనేది రైజ్ అయింది కాబట్టి వారిద్దరూ అడ్జస్ట్ అయిన తర్వాత మిగతా వాళ్ళు కూడా సైలెంట్ అవుతారా, లేదంటే వీరి గురించి మాట్లాడినటువంటి నేపథ్యంలో వీరు మరీ రియాక్ట్ అవుతారా అనేది కాస్త వేచి చూడాల్సిన అంశం. అయితే మొత్తం మీద అయితే మాత్రం మెయిన్ ఎపిసోడ్ అయితే మాత్రం కాస్త దీనికి ఫుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు రోహిత్. రైట్, చాలా నాయుడు. నటి మాధవీలతపై జేసీ వెనక్కు తగ్గారు. మాధవీలతపై చేసిన వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకుంటున్నట్టుగా చెప్పారు. మాధవీలతపై చేసిన వ్యాఖ్యలకు జేసీ ప్రభాకర్ రెడ్డి సారీ చెప్పారు. మాధవీలతపై అలా మాట్లాడకుండా ఉండాల్సింది, మాధవీలతపై అలా మాట్లాడడం తప్పే అని ఆయన అంటున్నారు. జేసీ వయసు ప్రభావం ఆవేశంలో అలా మాట్లాడాను అని అంటున్నారు. మహిళలంటే నాకు చాలా గౌరవం, అందుకే ఆ ఈవెంట్ని కూడా ఆర్గనైజ్ చేశానని చెప్తున్నారు. అయితే నా మీద కామెంట్స్ చేసిన వాళ్ళంతా కూడా ఫ్లెక్సీ స్టార్లే అని మళ్ళీ కొంతమందిపై జేసీ కామెంట్స్ చేశారు. నేనేంటో తాడిపత్రి ప్రజలకు బాగా తెలుసు, అందరికీ తెలియాల్సిన అవసరం లేదు అనే జేసీ అంటున్నారు. నిజానికి ఈ వివాదం అంతా జరిగింది డిసెంబర్ 31న మహిళల కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి పార్టీ ఇచ్చారు. ఓన్లీ ఫర్ విమెన్ పేరుతో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు ఆయన. ఈ ఈవెంట్లో పాల్గొవద్దు అంటూ మాధవీలత మహిళలకు విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. మాధవీలతతో పాటు యామిని కూడా ఆ ఈవెంట్పై రియాక్ట్ అయ్యారు. అయితే మాధవీలతపై బూతులతో విరుచుకుపడ్డారు జేసీ. ఆ తర్వాత మాధవీలత కూడా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు మాధవీలతపై తీవ్ర వ్యాఖ్యలు చేశాను, అవి తప్పే, వెనక్కి తీసుకుంటున్నాను అని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. అసలు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత మాధవీలత కూడా రియాక్ట్ అయ్యారు. మాధవీలత ఏమన్నారో ఒకసారి చూద్దాం. మాధవీలత సో ఈ 31st నైట్ ఏదైతే తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గర, ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుందన్నమాట. సో అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా. అక్కడ ఏంటంటే కొంచెం పనికిమాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము. అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్, సో దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రాత్రి 1 గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకొని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్, 2 వీలర్ అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, లేక ఏదైనా అవ్వచ్చు, దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు? ఏం జరుగుతుంది అక్కడ? సో కాబట్టి ఈ మహిళల సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఒక మంచి సమాజంలోనో, ఒక కమ్యూనిటీ హాల్లోనో, బాగా సెక్యూర్డ్ ఏరియాలోనో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే నేను తప్పుపట్టేదాన్ని కాదు. కానీ ఎక్కడైతే ఈ డేంజరస్ జోన్ ఏదైతే ఉందో, బాగా ఇలాంటి గాంజాలు ఎక్కువగా తీసుకునే ఒక యువత ఎవరైతే ఉన్నారో, ఒక పోకిరి బ్యాచ్లు బాగా ఉండేది, అది
కూడా 31st నైట్ అక్కడ చాలా చాలా హంగామా, తాగుతారు, గాంజా కొడతారు, ఇంకేమైనా మత్తులో మళ్ళీ మహిళల మీద ఏదన్నా పొరపాటుగా జరిగితే మీ జీవితానికి ఎవరు సంరక్షకులు? పోలీసులు ఎంతవరకు సెక్యూరిటీ ఇస్తారు 31st నైట్? దయచేసి దీనికి అటెండ్ అవ్వకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఈ 31st నైట్ పేరుతో ఈ తాగడాలు, తిరగడాలు, రకరకాల బ్యాచ్లు, ఎన్నో రకాల మానభంగాలు, ఎన్నో రకాల కిడ్నాప్లు అన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. దయచేసి మహిళలందరూ సేఫ్టీగా ఉండండి. ఆ తాడిపత్రులు ఎవరైతే జేసీ పార్క్ వెళ్ళాలనుకుంటున్నారో అమ్మ, మీరు దయచేసి ఇంట్లో కూర్చొని మీ ఫ్రెండ్స్తో ఏదో సరదాగా న్యూ ఇయర్ సంబరాలు చేసుకోండి. మీరు వెళ్ళొద్దు. నేనైతే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. ప్రత్యేకంగా లేడీస్కి మంచి ఫుడ్ ఉంది, ఫ్రీ ఫుడ్ ఉంది, ఎంజాయ్ చేద్దాము, మంచి మ్యూజిక్ ఉంది, డీజే ఉంది, పీకి పెట్టేది ఏం లేదు అక్కడ, ఓకేనా? ఆ మ్యూజిక్ నైట్ ఎంజాయ్ చేయకపోతే 31st నైట్ 2024 పోయి 2025లో మీకు కొత్తగా వచ్చేదేం లేదు. పాత సంవత్సరం వెళ్ళిపోవడం వల్ల మీ బాధలు, కష్టాలు ఏం పోయేది లేదు. మీరు ఏదైనా చేసుకోవాలంటే సరదాగా మీ ఫ్రెండ్స్ ఇళ్లలోనో, మీ ఇళ్లలోనో, మీ కమ్యూనిటీలోనో సేఫ్గా ఉండేటట్టు చేసుకోండి. దయచేసి ఆ పెన్నా నది ఒడ్డున మీ సంరక్షణకు ఎవరు బాధ్యులు కారు. సో నేను ఖచ్చితంగా దీన్ని ఖండం చేస్తాను.